ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కీర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దామా. బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసితిని ప్రభు. ఇలను నేను నార్చునట్టి కలుష జాలములను నీవు తొలగజేసి ఆత్మాధిక బలమునొసగి మునుపుమయ్యా. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ జరి మృక్కి సేవ సేతును ప్రభు. మొక్కి విన్నవించు వారి యక్కరలను తీర్చు సత్యము గ్రక్కున నీడి యాదరించు మక్కువైన దేవతనయా. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ జరి మృక్కి సేవ జేతును ప్రభు. హల్లెలూయా. ఈ పాటలో భక్తుడు అంటున్నాడు, దిక్కులేని వారు నీ చెంత చేరి మ్రొక్కి సేవ చేసినప్పుడు వారిని ఆదరించే దైవతనయుడు నీవేనని ప్రభువుని స్తుతిస్తున్నాడు. బలము లేని వారికి బలమునిచ్చి అధిక బలమునొసంగే దేవుడు మన దేవుడు. కీర్తన బట్టి దేవుని స్తుతించండి. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. చాలా అద్భుతమైన మాటను మనం చదివి ఉన్నాం. తన బిడ్డల క్షేమాన్ని చూచి ఆయన ఆనందించేవాడు. ఒకవేళ ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు, నీతో ఉన్నవారు నీ అభివృద్ధిని చూసి, క్షేమాన్ని చూచి, నీకున్న ఆనందాన్ని చూసి అసూయపడేవారిగా, బాధపడేవారిగా, నీ కొరకు గుంటలు తవ్వి కీడు చేసే ప్రయత్నం చేసేవారిగా ఉన్నారేమో. అయితే నీ ప్రభు నీ పక్షాన ఉండి నీవు పచ్చగా ఉండాలని, నీవు అభివృద్ధి చెందాలని, నీవు ఆనందించాలని, వర్ధిల్లాలని ఆయన ఆశిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నిన్నెప్పుడు ఆయన నాశనమైన గుంటలోనికి పడిపోనివ్వడు, నిన్ను నశించిపోనివ్వడు. ఆయన నమ్మిన వారిని ఎన్నటికీ సిగ్గునందనివ్వడు అని ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితాలు చక్కని బాటలో నడిపించేవాడు మన ప్రభు ఒక్కడే. ఓదార్పులోనికి నడిపించేవాడు ఆయన మాత్రమే. నీ క్షేమాన్ని చూచి ఆయన ఆనందించేవాడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. తన బిడ్డల అభివృద్ధి చూచి ఆనందించేవాడై మన ప్రభు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనిషిని చేసి ఆశీర్వదించి దీవించి వారిని చూచి దేవుడు ఆనందించినట్లుగా వ్రాయబడింది. ఈరోజు నిన్ను చూచి కూడా ప్రభువు ఆనందిస్తున్నాడు. నీ భక్తిని చూచి, నీ ఆసక్తిని చూచి, నీకున్న సమర్పణను చూచి, నీ విశ్వాసాన్ని చూసి, నీ క్షేమాన్ని చూచి ఆయన ఆనందిస్తాడు. ఈరోజు క్షేమం లేదని, ఆనందం లేదని ఎవరైనా బాధపడుతున్నారేమో, ప్రభు చెంతకు వచ్చి చూడండి. ఆయన మీ బ్రతుకులను ఆనందంగా, ఆనందించేవారిగా, ఆనందాన్ని అనేకులకు పంచేవారిగా మారుస్తాడు. రూతు నయోమి జీవితం గురించి మనందరికీ తెలుసు కదా. వారి జీవితంలో ఆనందం లేదు, చేదుగా మారిపోయింది వారి జీవితం. వారి బ్రతుకుకు అర్థం లేదు, వారి భవిష్యత్తుపై వారికే ఆశ లేదు. దేవుణ్ణి వెతుకుతూ బెత్లెహేము నగరానికి అనగా దేవుని యొద్దకు వారు వచ్చినప్పుడు వారి మునుపటి స్థితి మార్చివేయబడింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు, చిగురింపచేశాడు. మధురంగా వారి జీవితాలను మార్చి దేవుడు మహిమ పొందాడు. ఆయన వారి జీవితాలను సంతోషంతో నింపడం వల్ల ఆయన మహిమపరచడం మాత్రమే కాదు, వారిని చూచి ఆనందించాడు. ఈరోజు ఏ చేదు అనుభవంలో మీరున్నప్పటికీ దేవుని యొద్దకు రాగలిగితే, ఆయన చిత్తానికి అంగీకరిస్తే, ఆయనకు మీ జీవితాన్ని సమర్పిస్తే, అప్పగిస్తే
ఆనందంతో ఆయన మిమ్మల్ని నింపుతాడు, చిగురింప చేస్తాడు. మధురంగా, సంతోషంగా మీ జీవితాలను మార్చి మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు, ఆయన మహిమ పొందుతాడు. ఈరోజుంట ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ భక్తుల క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఆనందం లేక, నెమ్మది లేక ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి, నీ ఆనందంతో నింపివేయండి. రూతు జీవితాన్ని చిగురింపచేసినట్లుగా ఈ మాటలతో ఏకీభిస్తున్న వారి జీవితాల్లో ఆనందాన్ని, నూతనమైన చిగురును కనపరచండి. మాటలను ఆశీర్వదించండి. ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి మీద దీని ఆశీర్వాదాలు కుమ్మరించి ఈ వాగ్దాన ఫలమును వారి మీద దయచేయండి. ఏకీభవించిన వారిని కూడా నీ తట్టు త్రిప్పివేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.